100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఆవిడ మీ వీడియో చూసారా అంతకు ముందు? పర్టికులర్ గా శ్రీవాణిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారా? ఆవిడ వీడియో చూడడం ఏంటి, ఆ గెటప్ మడిచారు, వీణ అన్ని కావాలని చెప్తే. సోషల్ మీడియాలో ఏది వృధా కాదు, కష్టము వృధా కాదు. ఎగ్జాక్ట్. చూడండి ఎక్కడ హైదరాబాద్ ఏంటి నా జ్యువెలరీ కూడా మీరు నేను శ్రీమన్నారాయణ వీడియోలో అలాగే సేమ్ అన్ని అలాగే కావాలి అని ఆవిడ పర్టికులర్, అందుకనే సేమ్ సెట్లు ఉంటాయి. మీరు నేను వేసుకున్నది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక శారీ మారింది అంతే, వీణ మారింది. ఆవిడ ఆ వీడియో చూసి అలాగే కావాలి అని ఆవిడ ఎంత కేర్ తీసుకుంటారో, ఎంత హార్డ్ వర్కరో, అమ్మో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు నీతా అంబానీ వెరీ పర్టికులర్ అని. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్ అప్పుడు అక్కడ ఎవరైతే లైట్ డెకరేషన్ చేశారో ఆ టెక్నీషియన్ నాకు తెలుసు, తనకి కాల్ చేసి నేను ఆయన అడిగాను, మీరు దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లైటింగ్ ఎలా చేశారు అన్నది. ఎవరు చెప్పరు. వెడ్డింగ్ అయిపోయిన 6 monthsకి అడిగాను నేను. 6 months కూడా అయినా నేను చెప్పాను, ఆవిడ ఒప్పుకోరండి. వెడ్డింగ్ అయిపోయిందండి, వెడ్డింగ్ అయిపోయింది, మీరు తర్వాత అసలు ఎట్లా చేశారు మాట. యాక్చువల్లీ ఇది ఏమైందంటే నేను రీల్ పెట్టాను, వస్తున్నాము అంబానీ ఫ్యామిలీలో వీణ వాయిస్తున్నాను. యాక్చువల్లీ నాకు బ్రైడే కదా అది వాయించడం అనేది. నేను ఎవరికైనా చూపించుకోవాలి చెప్పాలంటే కనీసం అది నిజం అనుకోవాలి అబద్ధం అనుకోవాలి, ఒక ఫోటో అన్న ఉండాలి కదా. సరే నేను ఏదో మామూలుగా నా పాటికి నేను వీణ వాయించుకుంటాను. మేనేజర్ ఏం చేసిందంటే, మేనేజర్ ఎవరో మ్యూజిషియన్స్ ఎవరో తీసుకున్నారు వీడియో తీసి వన్ ఆఫ్ మై క్రూకి ఇక్కడ పంపించారు. వాళ్ళు నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు. అప్పుడు వాయిస్ చేశారు, చేసిన తర్వాత బాగుందక్క ఇది వాయిస్ ఇవ్వండి అని అంటే, సరే చేశారు కదా ఎలాగో చేశారు కదా, నేను వాయిస్ ఇచ్చేసి వాళ్ళని ప్రైజ్ చేసి ఇచ్చాను, వాళ్ళు పోస్ట్ చేసేసారు. కాబట్టి వాళ్ళు మార్నింగే నాకు ఒక మెసేజ్ వచ్చింది డిలీట్ చేయమంటే చేసిస్తాను. అసలు ఎట్లా ఇంత మైన్యూట్ లెవెల్ సర్చింగ్ ఎలాగా? ఎక్కడో మీ సోషల్ అంటే ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, మరి అలా చూసే కదా నన్ను పిలిచారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ముందే చెప్పారు ఎక్కడ పోస్ట్ చేయొద్దు అని. సో నేనేమి అలా సైన్లు ఏం చేయలేదు. ఇక్కడ మిగిలిన చేయించుకుంటారు, నాకు టైం లేక నేను సైన్ చేయలేదు. యాక్చువల్ ఎక్కడ ఏం పోస్ట్ చేయకూడదని నేను సైన్ చేయలేదు. మరీ ఇన్సిస్ట్ చేస్తే నేను డిలీట్ చేసేస్తాను, దాంట్లో ఏముంది. కాకపోతే నా కొంతమందికి అలా నేను చేశాను కొంచెం అదొక ప్రూఫ్ లాగా అందరూ చూసేసారు కాబట్టి డిలీట్ చేస్తే ఇట్స్ ఫైన్ అంతే. వాళ్ళు చేయమని మరీ ఇన్సిస్ట్ చేస్తే డిలీట్ చేసేస్తాను, దానికే ఉంది. కానీ అన్ని వీడియోస్ వస్తున్నాయి కదా, ఎవరు నాకు అదే అర్థం కాదు మరి వాళ్ళకి. ఆవిడ విత్ పర్మిషన్ తో బయటకు వచ్చాయి అవన్నీ వాళ్ళ పర్మిషన్స్. ఎక్కడ కెమెరామెన్స్ వాళ్ళు బయట అవుట్పుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళే బయటకు వస్తాయి. అవి అంటే సెలబ్రిటీస్ తీసుకుంటున్నారు, వాళ్ళని ఏమనకపోవచ్చు మేబీ. మొన్న ఒక డైమండ్ డ్రెస్ వేసుకున్నారు ఆవిడ, అది నాకు సరిగ్గా గుర్తులేదు. వెడ్డింగ్ రోజా వెడ్డింగ్ ముందు రోజా, డ్రెస్ ఫుల్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పి మీమ్స్ కూడా వస్తున్నాయి. 347 కోట్లు. వన్ సెకండ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అక్కడికి వెళ్ళి చూసారు కదా, మీకు అది చూసినప్పుడు అదంతా కనిపించుంటాయి కదా. నేను చూసినప్పుడు ఆవిడ చక్కగా రెడ్ కుర్తా వేసుకుని ముడేసుకుని కూర్చుంది. ఆవిడ చక్కగా రాధికానా కాదు, నీతా అంబానీ. ముందు రోజు నెక్స్ట్ డే రాధిక కనిపించారు. ఏంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఇలా వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. మెళ్ళో వాళ్ళ కూతురుది డైమండ్ సెట్ మాత్రం చూసారా, నా పక్కన నిలబడి ఫోటో సెషన్ చేసుకుంటున్నామే, అదిరిపోయింది డైమండ్ సెట్. ఇంకా మిగిలిన వాళ్ళవి ఇంకెవరు నాకు ఆ రోజు వాళ్ళే అక్కడ ఆ రోజు వాళ్ళే కనిపించారు. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసా, వాళ్ళు ఖర్చు పెడుతున్నది 5,000 crores, విచ్ ఈస్ ఈక్వల్ టు 0.5% ఆఫ్ అంబానీస్ టోటల్ అసెట్స్ అంట, టోటల్ వర్త్ వాళ్ళ అలా ఆస్తులు. కానీ నీతా అంబానీ గారు ఇంత మేనేజ్ చేస్తున్నారు. ఆవిడ ఇన్ని డేస్ ఆఫ్ 1-2 రోజులు ఇన్ని డేస్ ఆఫ్ మ్యారేజ్ పర్ఫార్మెన్సెస్, ఇన్ని డేస్ ఆఫ్ సెలబ్రేషన్స్, ఆవిడ ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లేకపోవట్లేదబ్బా నిజంగా. నాకు పర్సనల్గా ఆవిడ కలిస్తే మీ ఎనర్జీ సీక్రెటే ఏమైనా ఉంటే చెప్తా, అంత యాక్సెస్ ఉంటే అంత చనువిస్తే మీ ఎనర్జీ సీక్రెట్ కనుక్కుంటాను నిజంగా. ఎందుకంటే నేను షో చేసి వచ్చిన తర్వాత 2 days అక్కడ మాకు నిద్ర లేదనమాట. వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి లేవలేదు అసలు నేను. అలాంటిది వాళ్ళు అన్నేసి రోజులు అక్కడ ఉండి వర్క్ చేసుకుంటూ మళ్ళీ అంత టైర్లు అవన్నీ వేసుకుంటూ ఎలా క్యారీ చేస్తున్నారు, అమ్మో అదేం సీక్రెట్ నాకు తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.